నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి 12 రాష్ట్రాల వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అమ్మ, కుంభరాశి వారికి ఈ జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కొంత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా గుంభనంగా వీళ్ళు అనుకున్నటువంటి పనులు చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసి చేసేటువంటి పనులు ఏవైనా సరే, రెగ్యులర్గా చేసుకునేటువంటి పనులు కొంచెం 1-2 సార్లు ఆలోచన చేసి వీళ్లకు కావాల్సినటువంటి వ్యక్తులను అడిగి చేసుకుంటే మంచిది. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది చాలా ఉంటుంది, మానసికంగానూ ఉంటుంది, కానీ శారీరకమైనటువంటి శ్రమ అయితే చాలా ఉంటుంది. అలాగే రాస్యాధిపతి అయినటువంటి శని ఎప్పుడైతే ద్వితీయములో మీనములో ఉంటున్నాడో శ్రమకు తగినటువంటి ఫలితం ఇవ్వటానికి చూస్తాడు. అంటే ఎంత శ్రమ పడితే అంత ఫలితం రావాలి, వచ్చే అవకాశాలుగా చూస్తాడు గాక. ఒకటి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా సజావుగా గతములో జరిగేటువంటివి కాస్త నెమ్మదిగా జరగటం అనేటువంటిది జరుగుతుంది. అంటే పూర్తిగా ఫాస్ట్గా జరిగేటువంటివి కాస్త నెమ్మదిగా జరగటం, అంటే మందకొడిగా సాగుతాయి అనేటువంటిది అర్థమవుతున్నది. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు అధికారులతో జాగ్రత్తగా అప్రమత్తముగా ఉండి వాళ్లకు అనుకూలముగా నడుచుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది. కొంచెం పని ఎక్కువ, పని ఒత్తిడి అనేటువంటిది అధికారులు చెప్తారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకు స్మూత్గా నెమ్మదిగా ఏదో ఇబ్బందులు ఉండేటువంటి చెప్పి జాగ్రత్తగా, అంటే చెప్పగానే నేను చేయను, నా డ్యూటీ ఇంతే కదా, నేను ఎట్లా ఎక్కువ చేస్తాను అని రూల్స్ మాట్లాడకుండా కాస్త తానొవ్వక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా జాగ్రత్తగా చేసుకుంటే ఉద్యోగస్తులకు ఈ మాసం అంతా కూడా కొంచెం అనుకూలవంతముగా ఉంటుంది అని. అలాగే సంతాన విషయాలలోకి వచ్చేటప్పటికి కొంత అనుకూలతలు ఏర్పడతాయి. అంటే సంతానము కావాల్సినటువంటి వాళ్ళకి కానీ లేదా సంతానము ఉండే వాళ్ళకి కానీ వాళ్ళకి ఏదో కొంత అనుకూలాలు అనేది ఏర్పడతాయి గాక. విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి చేసుకోవచ్చును, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళకి అనుగ్రహం అనేది కలుగుతుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. కొంత నిరుత్సాహము, జిగుప్స, అనుకున్నంత పనులు కావటం లేదే మనం అనేటువంటిది ఈ మాసంలో కొంచెం అనిపిస్తుంది. కానీ యథావిధిగా రొటీన్ కదా, ప్రతి మాసము అనుకూలంగానే ఉండాలి, చెయ్యాలి అనేటువంటి రూల్ ఉండదు కదమ్మా. అంతేగాని పెద్దగా ఇబ్బందులు ఉంటాయి అని మాత్రం ఏమి చెప్పడానికి అవకాశం లేదు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు అనేటువంటివి చేసుకుంటారు. కొత్తగా రుణాలు కావాలి, చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు చేసుకుంటారు. అలాగే బ్యాంకు నుండి రుణాలు ఎవరైతే పెట్టుకుంటారో ఇంటికి కావాల్సినటువంటి లోన్లు కానీ, స్థలం కొనాలని కానీ పెట్టుకునేటువంటి లోన్లు మాత్రం శాంక్షన్ అవుతాయి. అవి ఖచ్చితంగా వాళ్ళు ఇల్లు కొనడము కానీ, స్థలం కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనుక్కోవటము కానీ ఇలాంటివి చేస్తారు. కొంచెము వీళ్ళు ధనాన్ని ఎవరికో అడిగితే ఇవ్వటము కానీ, లేదా వీళ్ళకి అవసరానికి ఉపయోగపడతారు కదా, మళ్ళీ మనం ఇవ్వకుంటే ఎట్లా అనేటువంటి ఆలోచనలతో కానీ కొంచెం ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణితో ఉంటారు. అలాంటి ధోరణితో ఉంటే మంచిదే, కానీ ఇచ్చేటప్పుడు అవతలి వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి అవునా కాదా అనేటువంటిది ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఏర్పడుతుంది అనేది తెలియజేస్తుంది. అలాగే వ్యవసాయ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? వ్యవసాయ రంగం వాళ్లకు బాగుంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు, మేలే జరుగుతుంది. కుంభములోకి రాహువు రావటము వలన కొంతమందికి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటము, కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులు కలుగజేయటము ఉంటుంది గాక. ఇది దాని యొక్క విధానం.
విద్యార్థులు మాత్రం చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది ఈ మాసము. ఓకే. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఎలా ఉంటుంది? లక్షణంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు తల్లి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, ఏమీ తప్పు లేదు. దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఓకే. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారము చేసుకుంటే బాగుంటుంది అంటే, గోమాతకు శనివారము నాడు, సోమవారము కానీ, శనివారము కానీ, మంగళవారము కానీ 3 వారాల్లో ఏదో ఒక వారం చేసినా చాలు, 3 వారాలు చేసినా సంతోషమే. గోమాతకు కాస్త ఏదైనా మన ఆకుకూరలు కానీ, ధాన్యం కానీ తినిపించి 11 కానీ 9 కానీ ప్రదక్షిణలు చేసి ఆ తోక పుచ్చం తోకతో నెత్తిన ఒక 3 సార్లు కొట్టుకుంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. కుంభరాశి వారి గురించి, వారు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కటి వివరణ గురుగారు. ధన్యవాదాలు. జయ